చాలా రుచిగా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి చిల్లీ గార్లిక్ ప్రాన్స్ ఇవాళ చేసుకుందాం. ఇవి వేన్ తీసేసినవే, పోప్ షూట్ తీసేసిన ప్రాన్సే. కాకపోతే మనకి కిందన కొంచెం షెల్ ఉండడం, అది ప్రాపర్గా తీయాల్సి వస్తుంది. అది బాగా తీసేసి క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 250 grams ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. ఇవి టైగర్ ప్రాన్స్ అన్నమాట. సో జాగ్రత్తగా తీసేసి చెక్ చేయండి. వాళ్ళు ఎంత డీవెండ్ అన్నా మళ్ళీ ఒకసారి పూప్ షూట్ ఉందేమో, బ్లాక్ కలర్లో ఉంటుంది. అది ఉంటే చిన్న చిన్న పీసెస్ ఎక్కడైనా జాగ్రత్తగా తీసేసి క్లీన్ చేసుకుని, ఇక్కడ తగినంత ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత పసుపు కంపల్సరీ వేయాలి ప్రాన్స్కి. ఇంకా 1 టీ స్పూన్ పెప్పర్, మిరియాల పొడి, ఇంకొక 1.5 యాక్చువల్లీ ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ లైట్ సోయ్ సాస్ అనమాట. లైట్ సోయ్ సాస్లో డార్క్ సోయ్ సాస్ కన్నా కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది. సో కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి సాసెస్. అవిను బాగా కలపడానికి ట్రై చేయండి. నాకు సరిగ్గా కుదరకపోవడం వల్ల ఇంకా చేయ పెట్టాల్సి వచ్చింది. చేయ పెడితేనే ఇంకా ప్రాపర్గా పట్టింది అని అనిపించింది నాకు. సో అందుకే చేతితో కలిపేసాను నేను. బాగా పట్టించి ఇది ఒక 30 minutes అలా ఉంచేస్తే చాలు, సరిపోతుంది. ఆ తర్వాత ఒక ఎగ్ యాడ్ చేసుకున్నాం. మీరు బీట్ చేసిన ఎగ్ కూడా వేయచ్చు, లేదు ఇలా వేస్తాను. ఓకే, వేసేసి బాగా కలపండి. ఈ ఎగ్ ఏంటంటే మనం దీని మీద వేసే పిండి అది బాగా కోట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బైండింగ్ నేచర్ ఉంటుందన్నమాట గుడ్డుకి. అందుకు గుడ్డు వేస్తాం. ఇంకా అది మంచి స్మెల్, ఇంకా టేస్ట్ని, టెక్స్చర్ని కూడా తెస్తుంది. అన్ని విధాలా మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో గుడ్డు వేసి ఇలా నెమ్మదిగా కలిపేసాం. ఇంకా ఇప్పుడు 2 టీ స్పూన్స్ మైదా అనమాట, ఆల్ పర్పస్ ఫ్లవర్ వేస్తున్నాం. దీంతో పాటు ఇంకా 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్, మైదా కన్నా కొంచెం కార్న్ఫ్లవర్ ఎక్కువ వేస్తాం. వేసి బాగా కలపాలన్నమాట. మొత్తం ప్రాన్కి మొత్తం బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ఈ ఎగ్ ఇంకా ఈ పౌడర్స్ వేయడం, ఈ ఫ్లవర్ అది వేయడం మనం డీప్ ఫ్రైకి ముందు చేస్తే సరిపోతుంది. మ్యారినేషన్కి ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు. సో డీప్ ఫ్రైకి నూనె పెట్టేసుకున్నాం. అది బాగా వేడైంది అని తెలిసాక వేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి. ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట. నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా మెల్లగా ఇవి ఫ్రై అవ్వాలి. జనరల్గా అయితే తొందరగానే ఉడికిపోతాయి ప్రాన్స్. మనం మ్యారినేట్ కూడా బాగానే చేసాం కదా. సో అలా నెమ్మదిగా ఒకటి దాని తర్వాత ఒకటి అలా వేసుకుంటూ ఉండండి, ఫ్రై అవుతూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ సులువైన ప్రాసెస్సే. ఎవరైనా గెస్ట్స్ వచ్చినా, లేకపోతే మనకైనా ఇమీడియట్గా ఏదైనా ఒక స్టార్టర్ లాగా, స్నాక్ లాగా తినాలనుకుంటే చేసుకోవచ్చు. మీరు కారం తగ్గిస్తే పిల్లలకు కూడా నచ్చుతుంది, హ్యాపీగా వాళ్ళు కూడా తినేస్తారు. సో అలా నెమ్మదిగా వేయించుకుంటున్నాం. జస్ట్ కలర్ వచ్చేస్తే సరిపోదు, మనకి వేగేలాగా ఉండాలి. అందుకే మనం మీడియంలోని మంట పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోవాలి. హైలో పెట్టేస్తే టక్కున కలర్ వస్తుంది, కానీ మనకి కావాల్సిన అది అంత ఉడకాలో అంత ఉడకదు. అందుకే జాగ్రత్తగా స్లోగా ఇవి వేయించుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇంకా నెమ్మదిగా కొంచెంసేపట్లో తీసేయడమే. తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని అందులోకి 3 లేక 4 వెల్లుల్లి గుడ్లని సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. బాగా వేగి
కొంచెమే జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ 1 టీ స్పూన్ అల్లం వేస్తే సరిపోతుంది. వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీ ఉండాలి మనకి అల్లం కన్నా అనమాట. సో బాగా దోరగా వేయించండి. ఇప్పుడు కొన్ని క్యాప్సికమ్, ఈ రెడ్ క్యాప్సికమ్ పీసెస్, దాంతోపాటు ఎల్లో క్యాప్సికమ్ పీసెస్ వేసుకుంటున్నాం. ఇంకా కొంచెం చిల్లీస్, మనం వండే ప్రాన్స్ క్వాంటిటీ బట్టి మనం ఇవి వేసుకోవాలన్నమాట. నేను 1/4 అదే 1/2 కిలో తీసుకున్నా కదా, మీరు 1/2 కిలో తీసుకుంటే దానికి తగ్గట్టు పెంచాలన్నమాట. ఇవి అలా మన క్వాంటిటీని బేస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం. కొంచెం బాగా వేగేలా చూడండి. బాగా ఇవేం ఉడకాల్సిన అవసరం లేదు. ఆ క్రంచీ ఇది ఉన్నా పర్వాలేదు, టెక్స్చరు క్యాప్సికమ్కి బాగా మగ్గిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో జస్ట్ కొంచెం వేగితే చాలు. కొంచెం పెప్పర్ వేస్తున్నాము. దీంట్లో మనం బేసిక్గా మ్యారినేషన్లోని వేటిలోని మనం ఎర్రకారం వేయము. ఇప్పుడు నేను ఇందులోని కొంచెం డార్క్ సోయా సాస్ వేస్తున్నాను 1 టీ స్పూన్. ఇంకా చిల్లీ వెనిగర్ 1 టీ స్పూన్ వేసాను. ఇంకొంచెం లైట్ సోయా సాస్ వేస్తున్నాము. మీరు కావాలంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఇది షెజ్వాన్ చట్నీ, ఇది 1 టీ స్పూనే వేసాను. ఇది మీరు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేను తక్కువ స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ కారమే వేసాను అనమాట. సో బాగా కలిపేలాగా చూసుకోండి. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి కొంచెం వేసాను. మీరు చెక్ చేసుకోండి, మీకు అనిపిస్తే మీరు వేయండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వీటిలో వేసేస్తున్నాం. సో అంతా చిల్లీస్, క్యాప్సికమ్ పీసెస్ అన్నీ కలిపి అలా మొత్తం అలా ఒకసారి కలిపేసుకుంటున్నాం అన్నమాట. ఈ సాసెస్ అన్నీ కూడా కోట్ అవుతాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్లో వాటర్ కలిపి నేను కార్న్ఫ్లవర్ స్లరీ చేశాను, అది ఇందులో వేసుకోవాలన్నమాట. ఇది జనరల్గా నేను చెప్పాను కదా ముందు కూడా, చైనీస్ ప్రిపరేషన్స్లో కొంచెం దించే ముందు వేసుకుంటే సరిపోతుంది, ముందే వేయం ఇది. ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది, చాలా ఇంకా కొంచెంసేపట్లో దించేస్తామన్నప్పుడు మనం ఈ స్లరీ వేసుకుంటామన్నమాట. ఇది ఆప్షనల్, మాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాం, మీరు వేసుకోపోయినా పర్వాలేదు. 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం తిప్పి దించేసాం. సో ఇదిగోండి మన డెలిషియస్ ప్రాన్స్ రెడీ అయిపోయాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.